నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో కొల్లి సత్యవతి ఇల్లు నిన్న అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన తెలిసిన తరువాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి బాధితులను పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు మరియు 5,000 నగదు అందజేశారు. వాటర్ వాళ్ళు వచ్చారు. నాలుగు ఏమి రావని 5 రోజులు బీరువాలో ఏమి చెప్పమని ఆయన పోలీసు వాళ్ళు అయితే రాసుకుని వెళ్ళిపోయారు. అంతే. తర్వాత ఫైర్ సర్టిఫికేట్ తీసుకుంటే మామూలుగా మీకు హౌసింగ్ కాలనీ మంజూరు చేయాలి. 3 ఫ్యామిలీలు సార్ హౌసింగ్ కాలనీ మంజూరు చేయాలి. యాక్చువల్గా ఒక ఫ్యామిలీకి వచ్చి 5,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఒక 5,000 రూపాయలు ఏమో కలెక్టర్ గారి ద్వారా పంపించి సామాన్లు కొనుక్కోవడానికి ఇవ్వాలి. ఏం చెప్పలేదు, ఏం చెప్పట్లేదు. లోన్ ఇల్లు కట్టుకున్నాం. ముగ్గురు ఉంటే లోన్ ఇస్తాం ఇల్లు కట్టుకుంటారు అని అడుగుతారు. ఒక లోన్ అంటారు 3 ఫ్యామిలీలు. అందులో వాళ్ళు ఏమి ఇక్కడ ఏమి పని లేక వాళ్ళకి పోయిట్ వెళ్ళారంటే ఇద్దరు కష్టపడాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటే ఆవిడ చేసుకుంటారు. ఇందులో ఉంటున్నారు. వాళ్ళు లోన్ ఇస్తారట. ఒక లోన్ ఇస్తాం తెచ్చుకుంటారు. ఈ ఆధార్ కార్డు ఇవన్నీ అయితే సర్టిఫికేట్ ఇస్తారు, ఫైర్ సర్టిఫికేట్. దీపిక హాస్పిటల్లో లైంగిక దాడి. బాధితురాలి ఫిర్యాదు మేరకు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం వచ్చిన యువతిపై అక్కడ మెయిల్ నర్స్ అత్యాచారానికి పాల్పడినారు. ఇనిషియల్గా అయితే మా పరిధి వరకు అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఐసీఈస్ డెవలపింగ్. సో వాళ్ళకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడానికి అనుకున్నాము, కానీ వీలు పడలేదు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని చెప్పారు. సో రిమైనింగ్ ఆల్ డిఆర్ యాక్ట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. మన పని చేయట్లేదు అప్పుడు అనేది అంటే అది మేము చెప్పలేమండి. మేమైతే డీవీఆర్ ఉందేమో చూడడానికి వచ్చాను. యాజ్ డిఎం ఇచ్చామో చూడడానికి వచ్చాను. దట్ వాజ్ ద మెయిన్ మోటో నేను రావడానికి, పర్సనల్ సర్ప్రైజ్గా రావడానికి అదే కారణం. కాబట్టి అది వాజ్ హ్యాండ్ ఓవర్ బై ద డిపార్ట్మెంట్. అంటే కొంతమంది స్టాఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మనకు జనరల్గా అయితే డిఆర్ఎఫ్ ప్రతి ఒక్క పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఒక ఏఎన్ఎం చేంజ్ చేయండి, ఒక స్టాఫ్ నర్స్ చేంజ్ చేయండి, ఒక డాక్టర్ చేంజ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మాకు డిఆర్ఎఫ్ దృష్టికి కంపల్సరీ లెటర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అవి ఇవ్వలేదు. ఒకటి కొంతమంది టెక్నికల్గా సర్టిఫికేట్స్ ఏవైతే ఇప్పుడు మా దగ్గర లేవన్నది టెక్నికల్ సర్టిఫికేట్స్ ప్రతి ఒక్క చేంజ్ అనేది డిఆర్ఎఫ్ ఉండాలి. వాళ్ళు మాకు సబ్మిట్ చేసిన రిజిస్టర్ ప్రకారంగా అయితే పేర్లు అవైతే ఉన్నాయి. సో డీటెయిల్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మేము అడగడం జరిగింది. ఆధార్ కార్డ్స్ అయితే లేవు. సోకాల్డ్ పేరు అయితే రిజిస్టర్లో ఉంది. స్టాఫ్ రిజిస్టర్లో మాత్రం సోకాల్డ్ దీక్షిత్ అనే పేరు అయితే చూడడం జరిగింది. అది కూడా నేను బ్యాండ్ అవుట్ చేసుకున్నాను. సైడ్ ఇనిషియల్ పెట్టుకొని బ్యాండ్ అవుట్ చేసుకున్నాను. సో పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ కాబట్టి అది సబ్మిట్ టు ద డిస్ట్రిక్ట్. మా దగ్గర రికార్డులో ఆ పేరు రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు ఇవన్నీ నామ్స్ ప్రకారం అంటే మనకు పీసీపీఎన్డీటీ కానీ ఇవన్నీ కూడా యాక్ట్ ప్రకారం ఉండాల్సిన నామ్స్ అయితే ఉన్నాయి. లేటెస్ట్ పీసీపీఎన్డీటీ కూడా చెక్ చేయడం జరిగింది. స్కాన్ రిపోర్ట్స్ కానీ బట్టి చూడడం జరిగింది. వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాటు రైతుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా పాలన చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏమాత్రం ఆలోచన లేకుండా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రైతుల కోసం ఈనాడు అన్నదాత పోరని పెట్టడం అనేది రైతులందరూ కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో ఘనకార్యాలు ఇప్పటికే రైతులు గుర్తున్నాయి. మీరు ఆనాడు కనీసం
రైతులు తను పండించిన పంట ధాన్యం డబ్బులు కూడా నెలల తరబడి ఇవ్వని పరిస్థితి. ర్యానమైజేషన్ పేరుతో ఈ క్రాప్ పేరుతో మీరు పెట్టిన ఇబ్బందులు రైతులు మర్చిపోకే మొన్న జరిగిన ఎన్నికల్లో రైతుల దెబ్బకే ఈ యొక్క మీ పార్టీ 11 స్థానాలకు దిగజారిపోయింది. అటువంటిది మీరు ఈనాడు ఉనికి కోసం మొత్తం అడ్రస్ లేకుండా పోతుందనే ఆలోచనతోటి పార్టీ కనుమరుగైపోతుందనే భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక ఓర్వలేక ప్రజాదరణ కోల్పోతున్నాం అనే ఆందోళనతో ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు. ఈనాడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, గతంలో మీరు కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చారు. అదే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కాకుండా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాగితే 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ ధరల మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఇంటర్వెన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది. మీ హయాంలో ఎవరికైనా టార్పాలిన్ ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా? ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా? ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఏమని చెప్తారు మీరు రైతుల కోసం? మీరు అన్నదాత పూర్ అని చెప్పి రైతులకు ఏం చెప్పబోతా ఉన్నారు? డ్రిప్ ఇచ్చారా? యూరియా ఆనాడు మీ లైన్ లో నిలబడి యూరియా దొరక రోజుల తరబడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా, మీకు ఎలా నోరు ఎలా అవుతుందని నేను అంటా ఉన్నా. ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను డిపార్ట్మెంట్ అడిగితే చెప్తాం జరిగింది. వాళ్ళు ఇంచుమించుగా 3,200 బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి. మరలా వానపల్లి, నర్సిపూడి ఇలాంటి ఆర్బీకేలు సొసైటీలకు కూడా రేపు యూరియాలో ఇవాళ రేపట్లో రాబోతూ ఉన్నాయి. నిరంతర సరఫరా రాబోతూ ఉంది. ఎక్కడో ఏదో జరిగిన సంఘటన పెట్టుకుని బురద జల్లాలే, రైతులు అడ్డు పెట్టుకుని ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అనే ఆలోచనతో తప్పితే ఈనాడు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు ఎవరికి ఏ ఇబ్బంది ఎక్కడ ఇబ్బందులు లేవు. మీరేదో చిన్న చిన్న సంఘటనలు పెద్ద భూతత్వంలో చూపించి రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డం పెట్టుకోవటం చాలా దుర్మార్గం. ఇప్పటికే మీరు పతనం అయిపోయారు. ఇంకా ఇదే దిశలో మీరు ప్రయాణం చేస్తే ఇంకా ప్రజలు మిమ్మల్ని అసహించుకోవడమే కాదు, అసలు మీ పార్టీ అనే దానికి మీరు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతులకు ఏదైనా చేసింది అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్యకాలంలో, మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతుల కోసం ఆలోచన చేసి రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఈ రాష్ట్రానికి రైతులకు ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకుంటూ ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉందనేది తెలియజేసుకుంటూ, రైతుల యొక్క ఎక్కడ ఏ కష్టం ఉన్నా ఆదుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. యూరియా పుష్కలంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోనే ఈనాడు 144 టన్నులు 3200 బస్తాలు ఉన్నాయి. ఇంకా యూరియా బస్తాలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి అనేది రైతులందరూ కూడా మీకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అక్కడ స్థానిక అధికారుల దృష్టికి కానీ లేదా నా దృష్టికి కానీ తీసుకొస్తే సత్వరం వాటిని పరిష్కారం చేస్తాం. లేని దాన్ని చూపించి మీరు ఏదో విధమైన అలజడి సృష్టించాలి, అశాంతి రేకెత్తించాలనే ప్రయత్నాలు వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ గారికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బైన్సా పట్టణంలోని ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగా ప్రసాద్ను చుచుంద్ గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవడం అభినందనీయమన్నారు. పట్టణ ఏదైతే బాలికల ఉన్నత పాఠశాల కిసాన్ గల్లీ గౌరవ పీజీ హెచ్ఎం గారు రాచవాడ గంగాప్రసాద్ గారు పెద్దలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుంటూ ఏదైతే గత కొన్ని రోజుల క్రితం గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని పెద్దలు గంగాప్రసాద్ సార్ గారికి పేరు ప్రస్తావించడం, వీరి చేసినటువంటి సేవలను ప్రసంగించడం ఎంతో అభినందనీయమని తెలియపరుస్తూ పెద్దలు గురువు గారు చూస్తూ ఉంటే ఇవాళ బైన్సా పట్టణానికి చెందినటువంటి గర్ల్స్ హై స్కూల్ అక్కడ చూస్తూ ఉంటే గతంలో మరుగున పడి చెత్త చెదారంతో కూరుకుపోయినటువంటి పాఠశాలను అనేక అంగుళాల్లో సౌకర్యాలు కల్పిస్తూ కరీంనగర్ పట్టణంలోని దీపికా ఆసుపత్రిలో పేషెంట్పై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు అందిందని సిపి గౌసలాం తెలియజేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్న దక్షిణామూర్తి అనే వ్యక్తి ఒక రోగికి మత్తుమందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని వెల్లడించారు. పోలీసులు ఆసుపత్రిలోని గదిని సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఆధారాలు సేకరించినట్లు సిపి తెలిపారు. పూర్తి వివరాలను ఇన్వెస్టిగేషన్ అనంతరం తెలియజేస్తామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫార్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. Then accused, who is a operation theatre technician in the same hospital, he came in the early morning hours and he injected some medicine, and because of it the victim became unconscious. Unconscious aina tarvata he has committed sexual assault. Itla allegation and complaint is there. Mane complaint vachina tarvata అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సీన్ సెక్యూర్ చేసాము అండ్ సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసాము. దీంట్లో
it was visible that accused went and he closed the curtains, and then what happened inside still we are verifying. And apart from this, other circumstantial evidences related to this case we are collecting. Meanwhile, medical examination of victim has been done, and ఒకసారి FSL report వచ్చిన తర్వాత we can comment on the medical side evidence also. ఇప్పటి వరకు victim has been given proper treatment and counseling has been done. Accused కి ఇంకా మేము డీటెయిల్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ దీని రిలేటెడ్ ఒకసారి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత అండ్ అక్యూజ్ అరెస్ట్ అయిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అప్పుడు మేము ఇస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ అయింది అండ్ సెక్షన్ 64 BNS, సెక్షన్ ఆఫ్ రేప్, అండ్ పోలీస్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ విత్ రిలేటెడ్ టు కమిషన్ ఆఫ్ దిస్ అఫెన్స్. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు MRPS ఆధ్వర్యంలో సుమారు 100 మంది వికలాంగులు 2 గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు తెలుపుతూ వికలాంగులకు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, వికలాంగులకు 6,000 పెన్షన్లను ఇవ్వాలని, ప్రభుత్వం వికలాంగులను చిన్నచూపు చూస్తూ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాను కొనసాగించారు. వికలాంగులతో చెలగాటమా జై వికలాంగ్ జై వికలాంగ్. 4 నెలల క్రితం మా వికలాంగులకు ఉపకరణాలు ఇస్తారని చెప్పేసి క్యాంప్ వేసిరు. ఇక్కడ మన సిరిసిల్ల రోడ్లో రాజారెడ్డి గార్డెన్ దగ్గర అక్కడ క్యాంప్ చేస్తే అందరు వికలాంగులు ఎక్కడెక్కడో ఊర్లకి వెళ్ళి వచ్చి బస్ కిరాయిలు పెట్టుకొని తిండి లేకుండా అక్కడ అనుమతిస్తూ ఉండి కూడా అప్లై చేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క అవకాశం లేకుండా అది పోయిన తర్వాత మళ్ళీ 50,000 లోన్ కోసం అని చెప్పేసి పిటిషన్లు పెట్టుకోమని చెప్పి అందరూ కార్మికులకు 4,000 నుంచి 2,000 నుంచి 4,000 వరకు పెంచుతారని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి 5% ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఒక వికలాంగుడికి ఒక్క బెడ్రూమ్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు అని చెప్పి పెట్టిరు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మా వికలాంగుల పేరు ఏ ఒక్క ఊర్లో ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఒక్కల పేరు కూడా రాలేదు. ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ఒక్క పేరు కూడా రాలేదు. అదేవిధంగా మా యొక్క వికలాంగులకు ఏదైతే సదరం సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలేదు. సదరం సర్టిఫికేట్లు ఇవ్వడానికి మేము మీ సేవల చుట్టూ 100 సార్లు తిరగడం జరుగుతుంది. టోకెన్లు తీసుకోమని చెప్పి, కానీ అక్కడ టోకెన్లు వెళ్ళడం లేదు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు. పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుంది అని తెలియజేస్తూ హనుమకొండ, నక్కలగుట్ట, హరిత, కాకతీయ నందు సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి, కొండ మాజీ ఎంపీ, కీర్తిశేషులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభలో సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు. ప్రభాకర్ రెడ్డితో ఎప్పుడు ప్రజా సమస్యల పైన వచ్చినప్పుడు గొడవ ఇది మా ఇద్దరికి CPM ద్వారా. కానీ మంచి మిత్రుడు, అంటే ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడనే ప్రేమ ఉంటుంది. నా క్లాస్మేట్ కూర్చొని ఉన్నాడు అహ్మద్ బాషా, నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్నాడు. సో ఈరోజు ఆ మహనీయుని కోసం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఏదైతే చిన్నప్పటి నుండి అంటే ఉద్యమ దశ నుండి, విద్యార్థి ఉద్యమ దశ నుండి వారు చేసిన పోరాటాలు ప్రపంచ స్థాయికి గుర్తింపదగ్గాయి. ఒకటే ఎజెండా, ఒకటే జెండా. ఏదైతే ఎరుపు జెండా కింద ఉన్నాడో మళ్ళీ చివరి తుది శ్వాస వరకు ఆ ఎరుపు జెండా కిందనే వారు ఉన్నారంటే
వారిలో ఉన్న గొప్పతనం, వారిలో ఉన్న అంకిత భావం, ప్రజల పట్ల ఉన్న వారికి అకంఠితమైన విశ్వాసం. తాడికొండ నియోజకవర్గం గుంటూరు జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్యను, వైద్యం దూరం చేసేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు జీవో తీసుకొచ్చిందని బహుజన సమాజ్వాద్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శృంగారపాటి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి సుబ్బారావు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ జై భీమ్. నా పేరు శృంగారపాటి బాబురావు, బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీని. ఈ రోజున కూటమి ప్రభుత్వం P4 విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్లో భాగంగా మెడికల్ కాలేజీలను 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ జీవో జారీ చేయడం అనేది జరిగింది. ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అంటే బహుజన కులాలకు మెడికల్ విద్యను దూరం చేయడమే భాగంగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంటుంది. బహుజన కులాలకు వాళ్లకు మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందటము చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా డాక్టరేట్ చదివినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతంత మాత్రముగా ఉన్నటువంటి బహుజన కులాల యొక్క ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోవటమే కాకుండా విద్యకు, వైద్యానికి దూరమయ్యేటువంటి పరిస్థితులు చంద్రబాబు ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. ప్రపంచ ఫిజియోథెరపీ డే సందర్భంగా హనుమకొండ సుబేదారిలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు లయన్స్ క్లబ్ హనుమకొండ ఫిజియోథెరపిస్ట్ తొలి సంస్థాపన వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు.